నటరత్న కళామందిర్ కి జై. చంద్రమౌళి గారికి జై. చెప్పాలండి, జై చెప్పపోతే ఎలాగా? మీరు ఇంత మంచి కార్యక్రమం చేశారు కదా. ఇందులో ఒక గ్రూప్ కూడా చేయండి. ఓకే సార్. ఎంతో కష్టపడ్డారు మీ గురించి. మరి మీ తల్లిదండ్రులకి, మీ ఊరికి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి. హెచ్ఎం గారు ఇప్పుడు చిన్న సన్మాన కార్యక్రమం ఉందండి సార్. మానవ సేవే మాధవ సేవని దేశపు గర్వమా జ్వలించే అగ్ని శిఖరమా ఇది మా ప్రతిజ్ఞ. జై హింద్, జై హింద్, జై భారత్ మాతా. జన్ముడు, చిరస్మరణీయుడు, ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహానటులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా మా నటరత్న కళామందిలో ఈ రోజు ఏపీఎస్బిలో ఉన్న జడ్పీ హై స్కూల్ హెచ్ఎం గారు మరియు గోవింద్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఆ స్కూల్లో 10th క్లాసు టాప్ 10 విద్యార్థులకు మా కళామందిర్ ద్వారా బహుమతులు మరియు క్యాష్ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్ కూడా 4 విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది. మేము చిన్నతరం నుంచి రామారావు గారు అప్పుడు వెండి తెర మీద ఆయన ఒక ఇలవేలుగా కొలిచారు. కానీ మేము అభిమానులుగా అది రామారావు గారు ప్రతి సినిమా మాకు గోల్డెన్ స్క్రీన్ అండి. అప్పట్లో ఆయన సినిమాలు అద్భుతమైన పౌరాణికం గాని, సాంఘికం గాని, జానపదం గాని, చరిత్రాత్మకమైన అద్భుతంగా మళ్ళీ అలాంటి మహానటుడు ఈ భూప్రపంచం మళ్ళీ పుట్టడు. రామారావు గారి అభిమానులుగా మా జన్మధన్యం. అలాగే మేము ప్రతి సంవత్సరం ఒక స్కూల్కి ఆయన జయంతి సందర్భంగా ఈ 10th క్లాస్ టాపర్స్ కి మేము ఇలాగ బహుమతులు క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఎంతో మంది ప్రపంచంలో ఎంతో మంది మహనీయులు పుట్టారు. కానీ రామారావు గారు కూడా ఆయన కూడా ఒక మహనీయ వ్యక్తిత్వం. తెలుగువారి కోసం ఆయన 82లో సినిమాలన్నీ మానేసి తెలుగువారి వల్ల నేను ఇంత వాడినయ్యాను, తెలుగువారికి నేను సాయం చేయాలని చెప్పి ప్రజానాయకుడు అయ్యి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన అభిమానులుగా మా జన్మ సార్థకం. మేము ఇలాగే ఈ యొక్క రామారావు గారి యొక్క అద్భుతమైన కళని మేము ముందు తరాల వరకు తీసుకెళ్ళడానికి మేము ఈ నటరత్న కళామందిని ఉపయోగిస్తున్నాము. అలాగే జడ్పీహెచ్ స్కూల్ శ్రీనివాస్ గారికి, మిగిలిన ఉపాధ్యాయులకి, మా గోవింద్ మాస్టర్ అందరికి కూడా మేము చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు గోవింద్ మాస్టర్ గారు మన పేల్గాంలో జరిగిన ఉదంతం మీద, తర్వాత మన వీర జవాన్లు మరణించిన దాని మీద కూడా అద్భుతమైన కార్యక్రమం ఆయన పిల్లలకి చూపించారు. నిజంగా గోవింద్ గారు చాలా గ్రేటు. అలాగే హెచ్ఎం గారు కూడా అడగగానే ఆయన పేర్లన్నీ ఇచ్చి ఈ పిల్లల యొక్క అందరినీ మాకు ఇక్కడికి రావడానికి ఎంతో ఆయన సహకరించారు. హెచ్ఎం గారు కూడా మా నటరత్న కళామందిర్ నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీ ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదండి, ఆయన మహాశక్తి, కారణ జన్ముడు, ఆత్మబంధువు. ఈ సూర్యచంద్రులు, ఆకాశం, భూమి ఉన్నంత వరకు శ్రీ ఎన్టీ రామారావు గారి పేరు అద్భుతం, అజరామరం. ఇట్లు మీ పి చంద్రమౌళి, నటరత్న కళామందిర్, కాకినాడ. అలాగే మన సూర్యరావు గారు కూడా ఈ యొక్క పిల్లలకి ఇచ్చిన క్యాష్ అవార్డులో కూడా ఆయన కూడా పాలు పంచుకున్నారు. ఆయన కూడా మా కళామందిర్ నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే జనగాం దశరథ్ గారు కూడా, ఆయన కూడా రామారావు గారి అభిమాని, ఆయన కూడా ఈ పిల్లలకు కూడా క్యాష్ అవార్డు పంపించారు. అలాగే మన హైదరాబాద్ చెందిన బొగ్గవరపు శ్రీరామ్ హనుమంత్ వైదేహి గారు కూడా వాళ్ళ క్యాష్ అవార్డు ఇచ్చినందుకు వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారాలతో. నేను గొల్లపురం మండలంలో చందుర్తి గ్రామంలో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మరి
గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం ప్రతి సంవత్సరం కూడా ఈ నెల 28వ తారీఖున ఎన్టీఆర్ జన్మదిన కార్యక్రమంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుతున్నారు ఎన్టీఆర్ కళామందిర్లో. మరి ఎన్టీఆర్ని గురించి కీర్తిశేషులైనటువంటి నందమూరి తారక రామారావు అని మనం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. అదే కాకుండా ఈ కార్యక్రమంలో భాగం ఏంటంటే ఆయన్ని అభిమానించేటువంటి వ్యక్తి మన చంద్రమౌళి గారు అండి, పుచ్చకాయల చంద్రమౌళి గారు. సారు చాలా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నాకేంటి అనుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు అన్ని కూడా నాకేంటి లాభం, నాకు ఎంత వస్తుంది అనేటువంటి ఇప్పుడు పరిస్థితుల్లో ఒక అభిమాని ఒక వ్యక్తికి చేయడం అనేది ఎక్కడ చూడలేం మనం. మరి ప్రతి సంవత్సరం కూడా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించడం, ఇదే కాదండి స్కాలర్షిప్లు ఇవ్వడమే కాదు సార్, గత 20 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం ఈ స్కాలర్షిప్లు. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క స్కూల్కి ఎంచుతామన్నమాట. ప్రతి సంవత్సరం ఆయన నాకు ఫోన్ చేస్తారు, మాస్టర్ ఈ సంవత్సరం ఏ స్కూల్కి ఇద్దామంటే పలానా స్కూల్ పేరు చెప్తాను. ఆ స్కూల్కి హెచ్ఎం గారి ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి అలాగా కాకినాడ రోడ్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి ఇచ్చేసాం. మళ్ళా రీజన్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. అందువలన మరి ఇక్కడ ఆ లోపల సహాయం చేసేటువంటి ఆ గుణం అందరికీ రాదు, అది దేవుడిచ్చిన వరం. తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం, వాళ్ళు చేసినటువంటి పుణ్యం ఇలా పిల్లలకు రావడం అనేది జరుగుతూ ఉంటారు. మరి 102 జన్మదినం దినోత్సవ శుభాకాంక్షలు అందరితో కూడా తెలియజేస్తున్నాను. మరి ఈ సంవత్సరం ఏపీఎస్పీ టీచర్స్ అయినటువంటి మన మాస్టర్ బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ గారు, మరి శ్రీనివాస్ గారు స్కూల్కి వెళ్దాం అనేసి మేము కూడా నిర్ణయించాం. సార్ వెంటనే మీ ఇష్టం, మీరు ఏ స్కూల్ అంటే ఆ స్కూల్ అన్నారు. మరి ఈ స్కూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది కూర్చోండి. అలాగే పాఠశాలలో ప్రతి పిల్లలు కూడా కష్టపడి చదువుతున్నారు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరము ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ క్యాష్ ప్రైజ్ కానీ లేదా ఆ కిట్ని కానీ తీసుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగంలో ఉన్నారండి. అది గ్రేట్. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి చెప్తాను కాబట్టి వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్తారు. ప్రతి సంవత్సరం ఈ రోజు ఫోన్ చేస్తారండి. ఆల్రెడీ రాత్రి చేసేసారు కొద్దిమంది. చెప్తున్నాను, మీరు కూడా మంచి పొజిషన్కి వెళ్ళిపోయి ఇటువంటి కళలు ఎక్కడైనా పెంపొందిస్తా ఉంటే మనం కూడా సహాయ సహకారాలు అందియాలి. అర్థమైందా? తల్లిదండ్రులు గౌరవించడం ఒకటి నేర్చుకోవాలి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి తరం ఏంటంటే మనకి నైతిక విలువలు అనేవి కోల్పోతున్నారు పిల్లలు. నైతిక విలువలు అనేవి ఉండాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి పిల్లలు కూడా నైతిక విలువలు కలిగినటువంటి పిల్లలే నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి మా ధ్యేయం, మేము చూస్తాం కాబట్టి. మరి తల్లిదండ్రులు ఎవరైతే బాగా గౌరవిస్తారో ఫ్యూచర్లో వాళ్ళ అభివృద్ధి చాలా బాగుంటుంది. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను కూడా గౌరవించాలి. ఎందుకంటే మీరు బాగుండాలని కోరుకునేది మీ తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు కోరుకోరు. మీ చుట్టాలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కోరుకోరు. మాస్టర్లు టీచర్లు కోరుకుంటారు. అందువలన టీచర్లను కూడా గౌరవించడం తెలుసుకోవాలి. అదే కాకుండా మీరు ఏ పని చేసినా సరే ఏకాగ్రత అనేది మీ దగ్గర ఉండాలి. ఏకాగ్రత ఉండాలి అంటే ఆ పని మీద ప్రత్యేకంగా ఆ పని మీద మాత్రమే శ్రద్ధ ఉండాలి తప్ప పక్కన ఉంటుంది దేని మీద శ్రద్ధ ఉండకూడదు. ప్రతి వ్యక్తికి ఒక గోల్ అనేది ఉండాలి. మీకు పిల్లలకి నేను పలానాది బాగా చదివి పలానా అవుతాను, నేను కలెక్టర్ అవుతాను, లేకపోతే నేను డాక్టర్ అవుతాను, అదే ఉండాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంక అదే మీకు జ్ఞాపకం ఉండాలి. పడుకున్నప్పుడు కూడా అదే జ్ఞాపకం రావాలి. అందుకే ఆ గోల్ని మర్చిపోకుండా ఉండాలంటే మీరు ఉదయం లేచిన వెంటనే దేవుడు ఫోటో చూస్తారు, లేదా దండం పెట్టుకుంటారు, లేకపోతే అద్దంలో చూసుకుంటారు. అద్దం పక్కన రాసేసుకోండి. నీ పేరు రాసేసుకుని దాని కింద నువ్వేమవుతావు అనుకుంటున్నావు, కలెక్టర్. నీ పేరు ఉందనుకోండి సాయిరామ్, నీ పేరు కింద ఐఏఎస్ కలెక్టర్, అలా రాసుకోండి. మీ లక్ష్యం ఎప్పుడు కూడా మీకు ఎదుర్కొంటానే కనబడుతూ ఉండాలి. ఇంక అదే చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. చాలా మంది ఫ్రెండ్స్ మనం ఒక లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఒకేసారి మనం ఇప్పుడు పర్ఫెక్ట్ షో చూసారు కదా సార్, పాఠాలు దాంట్లో చెప్తారు. బొమ్మలకి కనపడికి వెనకాలే డాన్స్ చేశారు మాస్టర్. ఆ ఫీలింగ్ రాకపోతే తర్వాత అదే కాకుండా
స్టేట్ లెవెల్ కి పిల్లల్ని సైన్స్ కి బాగా తయారు చేసి పంపిస్తారు. ఆ పిల్లలు ఇద్దరు కూడా మరి స్టేట్ కి తీసుకెళ్తే ఈయనకి ఆరోగ్యం బాగాక నాకు అనిపిస్తే నేను తీసుకెళ్ళాను కడప వాళ్ళని తీసుకెళ్ళాను గుంటూరు ఎన్నని. అందువల్ల మేస్టర్ ఆరోగ్యం కొంచెం బాగోకపోయినా సరే పిల్లలకి చెప్తారు 100%